హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా తయారు చేసుకునే లంచ్ బాక్స్ ఐటమ్ ఒకటి చెప్తానండి. ఆకుకూరతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర. తోటకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. తీసుకుంటే చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ కూడా తోటకూరను తీసుకోవచ్చు. దాన్ని చూడండి, తోటకూర అలా ఫ్రెష్గా తెచ్చుకున్న దాన్ని మనం శుభ్రం చేసుకుని చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలండి. అయితే ఇది ఫ్రైలా చేసుకోవచ్చు, కానీ నేనైతే వేళ కారం కూడా వాడకుండా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వాడి చేశానండి. చాలా కమ్మగా కుదిరింది. దాన్ని చూడండి, అలా బాణీ పెట్టుకుని దాంట్లోకి తాలింపు కూడా ఎక్కువ అవసరం లేదండి. మినప్పప్పు, ఎండుమిరపకాయ రెండు కూడా తాలింపు వేసుకుని అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వాటిలోకి తోటకూర వేసుకుని మూత పెట్టుకోవాలి. ఈలోపు అల్లం పచ్చిమిరపకాయ వాడితే అన్నాను కదండి, అది పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కూరలోకి. దానికి చూడండి, అలా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లోకి మనం ముందుగా ఉప్పు వేసుకోకూడదు. ఇందులో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది. మోస్ట్లీ వాటర్ వేయకండి. అది ఓన్లీ ఫ్రై లాగా కాదు, ముద్దగా కాదు, విడిగా చాలా బాగా వస్తుంది ఇలా చేసుకుంటే. దానికి చూడండి, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వాడాం కదా, అది కూడా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అది కూడా యాడ్ చేసుకుంటే కారం సరిపోయేలాగా చూసుకుని వేసుకోవాలి. దానికి చూడండి, అలాగే కొద్దిగా సాల్ట్ మధ్యలో చెప్పాను కదా, ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని అల్లం పచ్చిమిరపకాయ కూడా వేయించుకుని జస్ట్ ఇంకోసారి మూత పెట్టుకోవాలండి. కలర్ కూడా మారలేదు, చూసారా ఎంత బాగుందో. ఈ కూర తినడానికి చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే రైస్తో తీసుకోవచ్చు. అంటే మనకు ఉదయాన్నే మార్నింగ్ క్యారేజెస్ ఉన్న వాళ్ళకి చాలా సింపుల్గా ఇలా ట్రై చేస్తే పిల్లలకి చాలా మంచిది. ఆరోగ్యకరమైన కూర. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.